హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేస్తానండి. ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? లిటిల్ మిల్లెట్ పొంగల్ అండి. లిటిల్ మిల్లెట్ పొంగల్ అంటే లిటిల్ మిల్లెట్ తెలుసు కదా మీకు. ఓల్డెన్ డేస్లో దాన్ని సామలు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు కూడా దాని పేరు సామలునే, ఓల్డెన్ డేస్లోనే కాదు, కాకపోతే ఓల్డెన్ డేస్లో ఎక్కువగా తినేవాళ్ళు అవి. ఓకేనండి. సో 1 కప్ వచ్చేసి సామలు, 1 కప్ వచ్చేసి పెసరపప్పు తీసుకొని వాటర్లో వేసుకొని 30 to 40 minutes ఉడిపించుకొని క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకుందామండి. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి వచ్చేసి కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ తీసుకున్నాను. నేనైతే చక్కగా వేడవుతుంది కదా, వేడయ్యేంత వరకు బాగా ఆ గీ కూడా మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు వచ్చేసి దాంట్లో బ్లాక్ పెప్పర్ అండి, కొంచెం మిరియాలు తీసేసుకొని వేసుకుందాం. ఫస్ట్ మిరియాలు బాగా ఫ్రై అయ్యిందంటే తర్వాత జీలకర్ర వేద్దాం. ఒకేసారి 2 వేసేసాము అనుకుంటే జీలకర్ర ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, మిరియాలు కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి కదా, అందుకే ఫస్ట్ మిరియాలు వేసుకొని ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జస్ట్ గ్యాప్ అండి. దాని తర్వాత ఇవి వేద్దాము, 2 ఒకేసారి కాదు అని. ఓకే, సో ఈ 2 కూడా బాగా ఫ్రై అయిన తర్వాతకి మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని వాటర్లో ఊరిపించుకొని సైడ్కి పెట్టుకున్నాం కదా లిటిల్ మిల్లెట్, అవి వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా తినొచ్చు, బాగుంటుంది. వీక్లీ వన్స్ వచ్చేసి మీరు ట్రై చేస్తూ ఉంటే ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆరోగ్యాన్ని మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. ఓల్డెన్ డేస్లో ఈ లిటిల్ మిల్లెట్, సామలు, జొన్నలు, రాగి ఇలాంటివన్నీ తింటూ ఉండేవాళ్ళు, అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎంత డెలికేట్గా ఉంటున్నామో మనందరం కలిసి. అందుకోసం అని చెప్పేసి మనం కూడా వాళ్ళంత కాకపోయినా అట్లీస్ట్ మనం కూడా హెల్తీగా ఉన్నాం అనిపించుకోవాలి కదా. ఇలాంటి ఫుడ్ తింటూ ఉంటే అలా అనిపించుకోవడం ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఊరిపించి సైడ్కి పెట్టుకున్న సామలు, పెసరపప్పు కలిసి ఆ వేగుతున్న పోపులో వేసేసేయాలి. వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి. దీనికి వచ్చేసి కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ, ఈ రెండిట్లో ఏదో ఒకటైనా 2 పెట్టేసుకోవచ్చు. అండ్ ఒకటి సాంబార్ చేసుకుంటా. నేనైతే ఒక్కోసారి ఏమొచ్చి కారం చట్నీ చేస్తాను, ఒక్కోసారి సాంబార్ చేస్తాను. సాంబార్ని పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదో ఒకటే, ఈ 2 చట్నీలు కంపల్సరీగా ఉంటాయండి నాకు. ఈ పొంగల్ తయారు చేస్తాను అనుకుంటే రైస్తో కూడా ఒక పొంగల్ ఉంటుంది, అది తయారు చేస్తారు. ఇది తయారు చేస్తాను. ఆరోగ్యానికి మించింది ఇంకా వేరే ఏది లేదనిసని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు? ఓకే, ఇప్పుడు వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇదంతా కలిపేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకుందాము. వాటర్ వచ్చేసి కప్పుకి 2 కప్పులు వాటరేనండి. మీరు ఎన్ని కప్పులు అయితే ఆ ముండాలు అండ్ లిటిల్ మిల్లెట్ తీసుకున్నారో అన్ని కప్పులకి డబుల్ కప్పు వాటర్ వేసేసుకోవాలి. నేనైతే 1.5 కప్ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి 3 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఓకే, సో దీనికి ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. పసుపు అంటే అంత అవసరం లేదు అనుకుంటే చేయొచ్చు. నేను ఫస్టే చెప్పాను కదా ఆరోగ్యం కోసం అండ్ పిల్లల కోసం అండి అని. మరి పసుపు అంటే అది ఆరోగ్యానికి ఎంత హెల్ప్ అవుతుందో మీకే చెప్పేశాను, ఇంకా మీకే వదిలేశాను. ఓకే, 1 గ్రీన్ చిల్లీ తీసుకున్నా, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు వేసాను. పోపులో వేయలేదు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదో, పోపులో అయితే వేయలేదు. అండ్ దీన్ని చక్కగా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. నేను వచ్చేసి ఇంగువ కూడా పోపులో వేయలేదు. పొంగల్ అంటేనే ఇంగువ మస్ట్, అవునా కాదా? అదే, ఇప్పుడు వచ్చేసి నేను ఇంగువని పీస్లా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఈ వాటర్లోనే వేసుకుంటా. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ టైప్లో కూడా మీరు ట్రై చేయండి. కామన్గా అందరూ పోపులోనే ఫ్రై చేస్తూ ఉంటారు, ఇంగువ పౌడర్ కానీ పీస్ కానీ తీసుకొని. ఇలా ఉత్తిగా కూడా వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ కూడా తీసేసుకుందాము. మళ్ళీ సాల్ట్ వేసుకోవడానికి అవ్వదండి, ఒకసారి ఇప్పుడే టేస్ట్ చేసుకుందాము. సరిపోయినంత వేసేసుకుందాము. క్యాప్ క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మధ్యలో ఓపెన్ చేసి వేయడానికి అవ్వదు కదా. అండ్ పొంగల్ అనేటప్పటికీ కొంచెం థిక్గా ఉంటుంది కదా, దాంట్లో ఇంకా సాల్ట్ యాడ్ చేసినా సరే కలిసేది లేదు. ఇంకా దాన్ని అలా తినాలి. ఎక్కువైతే అవ్వకూడదు, తక్కువైతే పర్వాలేదు, తినేయచ్చు. ఓకే, దీనికైతే 2 చట్నీలు తీసేసుకున్నానండి నేను. ఒకటి వచ్చేసి పల్లీ చట్నీ, కోకోనట్ చట్నీ, ఈ రెండిట్లో ఒకటి. సాంబార్ కానీ కారం చట్నీ కానీ ఒకటి, ఈ రెండిట్లో ఒకటి. సో ఈ 2 చట్నీ కూడా నేను ఎప్పుడు కూడా పొంగల్ చేశాను అంటే దానికి కాంబినేషన్ చేస్తాను. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అద్దిరిపోతుంది. మీరు కూడా కావాలంటే చేసి టేస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే, హెల్తీ ఫుడ్ అనేటప్పటికి మీరు చేస్తారులేండి, నాకు తెలుస్తుంది. ఓకే, దీనికి వచ్చేసి 2 విజిల్స్ సరిపోతుందండి. ఇది రైస్ ఏం కాదు కదా, 3-4 విజిల్స్ అనేంత వరకు. పెసరపప్పు అండ్ సామలు
ఇవి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం అవసరం లేదు, 2 విజిల్స్ అయితే సరిపోతుంది. దీనికి వచ్చేసి నేను గీలో కొంచెం జీడి పిక్కలు కూడా వేగించేసుకున్నాను. కొంచెం కాజు కూడా ఫ్రై చేసుకొని దీంట్లో వేసేసుకొని మొత్తం అంతా చక్కగా కలిపేసుకొని ప్లేట్లలోకి తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూర్చొని తింటూ ఉంటే, మాట్లాడుకుంటూ చెప్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే అబ్బా ఎంత బాగుంటుంది కదా. అందుకే ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్ హెల్దీ ఫుడ్తో పాటు కావాలనేసి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.